ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. బట్ ఆ యాక్షన్ సీక్వెన్స్ పరంగా వస్తే మాత్రం చాలా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా వేలెంట్, చాలా నీట్గా చక్కగా తీశారు. అది చూపించిన విధానం ఇప్పుడు స్టోరీ పరంగా చూస్తే కనుక మనకి కొత్తగా ఏమి అనిపించదు. ఒక డిఫరెంట్ మంచి కోసమే కానీ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ మంచి గన్స్, మొత్తం సినిమా నిండా గన్స్ కనిపిస్తాయి మనకి రవితేజ గారి మంచి ఎనర్జీ కావాలి, కామెడీ కావాలి. ఈ టైప్ ఆఫ్ రవితేజ గారిని చూస్తాము అంటే మీరు ధమాకాలే చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే రవితేజ గారి ఫుల్ విధ్వంసం చూసాం, వాళ్ళు ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ రవితేజ గారిని చూసాం. సో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు హిట్ చేస్తే కనుక చాలా బాగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడ అక్కడక్కడ స్లాగ్ అనిపిస్తుంది మనకి. ఫ్లాష్ బ్యాక్ సీన్లు కానీ కొద్దిగా స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ రావడం కానీ అనిపిస్తుంది మనకి. ఎక్కడైతే లాగ్ వస్తుందో వెంటనే మనకి స్టోరీ మోటివేట్ అంటే వేరే స్క్రీన్ ప్లేకి వెళ్ళిపోతాం మనం. సో నవదీప్ గారి క్యారెక్టర్ కానీ, అనుపమ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా రాసుకున్నారు. అక్కడక్కడ మనకి అజయ్ ఘోష్ గారి కామెడీ టైమింగ్ ఉంటుంది ఎమ్మెల్యేగా, అది కూడా బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్కా అందరూ వెళ్ళి చూడాల్సిన మూవీ. ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ పార్ట్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది.